విశాల రాజ్య మహారాజు ఒకసారి అడవికి వెళ్తూ ఆయన కొడుకుని కూడా వెంట తీసుకెళ్లారు. ఇద్దరు అలా నడుస్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళాక యువరాజు కందరీగలు కనిపిస్తే చిన్న కొమ్మలతో వాటిని కొట్టబోయాడు. దాంతో అవి కుట్టడానికి అతడి వెంట పడ్డాయి. ఎలాగోలా మహారాజు వాటిని తప్పించాడు. నాన్న, కందరీగలు నన్నే కుట్టాలని చూస్తున్నాయి, అయినా మీరు వాటిని వదిలేశారు. ఇది సరైనది కాదు. మన రాజ్యంలో ఉన్న కందరీగలన్నిటినీ చంపమని మంత్రితో చెప్పండి అన్నాడు యువరాజు. దానికి నవ్వుతూ అలాగేనంటూ బదిలిచ్చాడు మహారాజు. అలా నడుస్తూ నడుస్తూ యువరాజు ఈసారి చీమల పుట్టను తొక్కేశాడు. దాంతో అవి కుట్టాయి. నొప్పితో బాధపడుతున్న యువరాజుని ఓదార్చి ఈసారి రాజ్యంలోని చీమలను కూడా చంపేద్దామా అన్నాడు మహారాజు. అవునా అన్న అని కాస్త అయోమయంగా అన్నాడు యువరాజు. అప్పుడు అతని దగ్గరికి తీసుకొని, ఇక్కడ అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉంది. ఎంత చిన్న జీవి అయినా సరే, నువ్వు యువరాజు అయినా ఇంకెవరివైనా దానికి హాని తలపెట్టాలనుకుంటే రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇందాక కందిరీగలు చీమల విషయంలో జరిగింది అదే. కాబట్టి ఏ ప్రాణినైనా సరే కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు. అది ఏదో ఒక రూపంలో తిరిగి మనకు ఇబ్బంది కలిగేలా చేస్తుందని వివరించాడు మహారాజు. తండ్రి మాటలు విని అలాగేనంటూ బదులిచ్చాడు యువరాజు.